గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన మెస్సయ్య నామమున మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శెలవు. అదేవిధంగా కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, పరలోకమున్న మా తండ్రి, ప్రభువా తండ్రి, మరి మెస్సయ్య ద్వారా ధర్మశాస్త్రాన్ని బోధించావు తండ్రి. అదేవిధంగా మాకు హెచ్చరిస్తూనే ఉన్నాడు ప్రభువా. మరి మెస్సయ్య చెప్పిన ధర్మశాస్త్రాన్ని మేము మరి నెరవేర్చాడు. మరి కొట్టివేయలేదు కానీ నెరవేర్చబడింది. మేము కూడా మరి మెస్సయ్య వలె నడుచుకోవాలి, క్రీస్తు వలె నడవాలని మరి పౌలు గారు చెప్పారు. మరి అదేవిధంగా మేము కూడా నడిచేటట్టు జ్ఞానం దయచేయండి. అదేవిధంగా ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన మెస్సయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము. సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి నాయన జ్ఞానగల దేవ, ప్రభువా నాయన, మరి ఈ పరిశుద్ధ దినం నేను ధ్యానించుకున్నందుకు 1000 కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ప్రభువా, మరి పరిశుద్ధ దినమున ప్రభువా నీ జ్ఞానం చేత నడుస్తున్నాను తండ్రి. ప్రభువా మరి ప్రతి ఒక్కటి మరి తండ్రి పరిశుద్ధాత్మ దేవ, ఆదరణకర్త అయిన దేవ, మరి యేషువ తండ్రి, యేషువ పరలోకమున్న తండ్రి నాయన ప్రభువా, మరి మమ్మల్ని నీ జ్ఞానం చేత నడిపించి మరి ధర్మశాస్త్రంలో ఉన్నది మేము నడవాలి, ఈ 10 ఆజ్ఞల్ని నడవాలని చెప్పేవు తండ్రి. ప్రభువా మరి మిగతాది కూడా ఆజ్ఞలతో సహా చెప్పేవు కానీ ప్రభువా మరి ఎవరు దాన్ని పాటించలేరు ప్రభువా. మరి ఒక్కసారి మరి సంఘానికి హెచ్చరికగా పరిశుద్ధాత్మ దేవుడి మరి ఇచ్చిన జ్ఞానం బట్టి ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని, వాక్యానుసారంగా మాలో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేషువా నామంలో మీ అందరికీ నామములు వందనాలు. అదేవిధంగా మీ అందరికీ షలోమ్. మరి యాషువా అని ఎందుకు అంటున్నామంటే, యాషువా అనేది హీబ్రూ భాషలో యాషువా, యేసుని యాషువా అంటారు. అసలు
మన సొంత భాషలో మనం దేవునికి పేరు బట్టి పిలిచినప్పుడు, అంటే మన ఊరిలోనే ఎవరైనా వ్యక్తి సొంత పేరుతో మనం పిలిచినప్పుడు కొంత సంతోషంగా అనిపిస్తుంది. మరి అదేవిధంగా దేవుడు హిబ్రూ భాషలో రాసి ఉంది కాబట్టి అక్కడ భాషలో మరి యేసు ప్రభు వారిని యాషువా అని పేరు ఉంది. మరి అదేవిధంగా మరి మరి అదేవిధంగా మరి తండ్రి మరి ప్రభువు అయిన యెహోవా దేవుడు మరి ఆయన పేరు యాఫాన్ అని పేరు ఉంది. ఆ రకంగా మరి ఆ పేరు మనం పలకలేం కాబట్టి మరి పరమ తండ్రి అని మనము సంబోధిస్తూ ఉన్నాం. అంటే దేవుడికి పిలుస్తూ ఉన్నాం, తండ్రి పరమ తండ్రి. ఆ రకంగా మరి యాకోబు కూడా అడిగాడు, ఎంతో శ్రమపడ్డాడు, మరి పెనుగులాడాడు. మరి అడిగినప్పుడు మరి అక్కడ దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడనని చెప్పాడు. మరి ఆ రకంగా పోయిన ఎపిసోడ్లో మనం చూసుకుంటే మరి ధర్మశాస్త్రంలో మరి ఇదంతా మనకు అవసరమా అంటే మరి ఎవరు చెప్పారా? మరి నూతన నిబంధనలో మనకు మరి యేసయ్య అంటే యాషువా మరి ఏం మాట్లాడారు? మరి ఒక్కసారి మనము మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి ధర్మశాస్త్రం గురించి ప్రభు అయిన మెస్సయ్య ఏం చెప్పాడు ఒకసారి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవబోతున్నాను. అంటే ఎపిసోడ్ 1లో మనం చూసుకుంటే, పోయిన ఎపిసోడ్లో పార్ట్ 1లో మనం చూసుకుంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. మరి ప్రభు అయిన మెస్సయ్య గారు మరి ఏం చెప్పారు? మత్తయి సువార్తలో మరి 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మరి చదివి మీకు వినిపిస్తాను, ధ్యానిస్తాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములను చెయ్యవలెనని ఆయనను అడిగాను. మెస్సయ్య దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి అని మెస్సయ్యకి అడిగినప్పుడు మెస్సయ్య అంటున్నాడు, అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నేనెందుకు అడుగుచున్నావు, నన్ను ఎందుకు అడుగుచున్నావు అని అడిగాను. నన్ను ఎందుకు అడుగుచున్నావు అని ప్రశ్న వేసిండు. నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచి కార్యాల గురించి అంటే, మంచి వాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. మరి ఆజ్ఞలు అనేవి ఎక్కడి ఆజ్ఞలు? ఎవరు తెచ్చారు ఆజ్ఞలు అంటే మోషే గారు చెప్పారు. మోషే గారు చెప్పినట్టుగా మరి పరమ తండ్రి మోషే గారికి ఇవ్వడం వల్ల 10 ఆజ్ఞలు మనము పాటించాలని ఇక్కడ ప్రభు అయిన యేషువా గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడినప్పుడు మనం ఏమనుకోవాలంటే, మరి యేసు ప్రభు అంటే మన తెలుగులో యేసయ్య అని ఉంటుంది, యేసు అని ఉంది, కానీ మనము యేషువా అని పిలుచుకోవాలి. అంటే మంచి కార్యాలు చేస్తేనే ప్రవేశించగోరుతున్నామని కాదు, కానీ ఆజ్ఞలను గైకొనుమని చెప్తున్నాడు. ఆజ్ఞలు అంటే ఏంది? 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞల గురించి చెప్తున్నాడు. అతడు ఏ ఆజ్ఞలన్నీ ఆయనను అడగగా యేషువా, నరహత్య చేయవద్దు అంటే ఎవరిని చంపకూడదని చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయొద్దని చెప్తా ఉన్నాడు. దొంగలించకూడదు మీరు అని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా అబద్ధపు సాక్ష్యమును పలకవద్దు, ఎవరి మీద కూడా అబద్ధపు సాక్ష్యాలు మనము పలకకూడదు. తల్లిదండ్రులను సన్మానింపుము, తల్లిదండ్రుల్ని మనం ఏం చేయాలి? సన్మానింపుమని చెప్తున్నాడు. అంటే గౌరవం ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనని అని చెప్పాను. ఇప్పుడు మనల్ని మనం ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో మన శరీరాన్ని, అంటే మనము ఎంత
మనది మనం చూసుకుంటున్నాము, పక్క వాళ్ళని కూడా అంతే ప్రేమగా మనము మాట్లాడాలి, ప్రేమించాలని మెసేజ్ చెప్తా ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమీ ఆయనని అడిగాను. ఇవన్నీ ప్రభువా నేను ఇవన్నీ అనుసరిస్తున్నాను, కానీ నాకు ఇంకేం కొదువ పడ్డది, మరి నేను ఎందుకు ఇంకేం చేయాలని అడుగుతున్నప్పుడు చెప్తా ఉన్నాడు. యేషువా నీవు పరిపూర్ణుడు అవునట్టుకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీవు ధనమును కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అతనితో చెప్పాను. ప్రభు ఏం చెప్తుందంటే, నీ ఆస్తిని ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో నీ ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడింపు, అప్పుడు పరలోకమందు నీ ధనము అధికమవుతుందని పరలోక రాజ్యం గురించి మరి ప్రభు అయిన యేషువా చెప్తా ఉన్నాడు. మరి యేషువా ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు చెప్పినప్పుడు, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. అమ్మ ఇదంతా మనకు అవసరమా అని అక్కడి నుంచి ఆ ధనవంతుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇంకా అడిగే వరకు, ఇలా చెప్పేసే వరకు అక్కడి నుంచి బాధపడుతూ వ్యసన పడుతూ భయపడుతూ వెళ్ళిపోయాడు. ఈ ఆస్తి నేను అమ్ముకోవాలని వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూసుకుంటే రోమీయులకు రాసిన మరి ఇది ధర్మశాస్త్రం గురించి మరి ప్రభు అయిన యేషువానే చెప్పారా, మరి ఇంకెవరైనా చెప్పారా అంటే పౌలు గారు కూడా చెప్పారు. రోమీయులకు రాసిన 10వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నాం. 5వ వచనం నుంచి 4-5 వచనాలు చదువుకున్నాం. 10వ అధ్యాయము ధర్మశాస్త్రం గురించి లేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. మరి అంటే ఇవన్నీ ఎందుకు మరి రాశారు అంటే, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న తర్వాత మరణించిన తర్వాత, అంటే ప్రభు అయిన యేషువా మరణించిన తర్వాత మళ్ళీ పునరుత్థానుడు అయిన తర్వాత కూడా రాజ్యసువార్త అనేది దేవుని యొక్క రాజ్యసువార్త చెప్పి 40 రోజులు తర్వాత ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే ధర్మశాస్త్రం గురించి బోధించారు. అంటే మీరు ఇలా ఉండండి, ఇలా ఉంటేనే మీరు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు, దేవుడు మిమ్మల్ని భూమి మీద ఉన్న జనాల కంటే నిన్ను హెచ్చుగా మరి ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాడని రాసి ఉంది కదా అని చెప్తున్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే రోమాకు రాసిన 10వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చూసుకుందాం. 4వ వచనం నుంచి బాగుంటుంది. విశ్వసించిన ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమీపమై ఉన్నాడు. నీతి గలవాడు ఎవడైతే నీతి కలుగుటకై క్రీస్తుని ధర్మశాస్త్రమునకు సమీపమై ఉన్నాడు అని చెప్తున్నా. అంటే ఎవరు లేరు నీతిగా, ప్రభు అయిన క్రీస్తు అంటే యేషువానే ఉన్నాడు, వేరెవరు లేరు నీతికి మార్గం, ఆయన ఒక్కడే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పోలుస్తూ ఉన్నాడు. అంటే నెరవేర్చింది యేషువనే కాబట్టి మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, పరలోకపు తండ్రి మాట విని మరి ఆజ్ఞలు గైకొని ఆ గైకున్న ఆజ్ఞల్ని మనల్ని కూడా మరి నడుచుకోవాలని చెప్తా ఉన్నాను. ఇలా ఉండాలి మీరు ఇలా ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితం అనేది మార్చుకోవాలని చెప్తా ఉన్నాడు. దొంగలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధపు సాక్ష్యం పలకకూడదు, మరి నీ పొరుగు అని ఆస్తి నువ్వు తీసుకోకూడదు, నీ పొరుగు అని భార్య మీద ఆశపడవద్దు, పొరుగు అని పనివాడు మీద, పనికత్తి మీద కూడా మీరు
ఈ ఆశలు ఏం పెట్టుకోకూడదు అని చెప్తున్నట్టే లోకం గురించి చెప్తా ఉన్నాడు. మీరు జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నది అది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే క్రీస్తు కూడా సమీపమై ఉన్నాడు, కానీ వేరెవరు లేరు, అంటే నీతిగా ఎవరు లేరు, క్రీస్తు ఒక్కడే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మరి ధర్మశాస్త్రంను మూలముగా నీతి నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే రాయించుచున్నాడు. హల్లెలూయా. అయితే విశ్వాసము గల నీతి ఇలాగో చెప్పుచున్నది, ఎవడును పరలోకానికి ఎక్కిపోను అనగా క్రీస్తు కింద లేచుటకు, నేను ఎవడను అగాధములలోనికి దిగిపోదనుకు అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములలో అనుకుందువా, అదే అని చెప్పుచున్నది. అంటే వాక్యము నీ యొద్ద నీ నోటిను నీ హృదయములలో ఉన్నది, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము, అదే యేషువా ప్రభువు అని నీ నోటితో చెప్పుకొని దేవుని మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయంలో ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూసావా, పరమ తండ్రి గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇందులో కూడా ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అంటే మనకు ప్రభు అయిన యేషువా, మరి యేసయ్య, మనం ఈ భాషలో యేసయ్య అంటారు, మరి హిబ్రూ భాషలో యేషువా అంటారు. కాబట్టి యేషువాని లేపింది ఎవరంటే పరమ తండ్రి గురించే చెప్తున్నాడు. మృతులలో నుండి లేపింది ఎవరు? పరమ తండ్రి. కాబట్టి పరమ తండ్రి యేషువాని లేపినట్టు మీరు కూడా అలా రక్షింపబడతారు. మీరు ఈ నీతిని, అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నీతిగా ఉంటే, ఈ ఆజ్ఞలు మీరు గైకొని ఉంటే మీరు లేపబడతారని ఇందులో రాయబడింది. అంటే మనం ఈ 10 ఆజ్ఞల్ని అనుసరిస్తే సరిపోతుంది. ఎందుకంటే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాన్ని అది కాదు అని మిగతాయి కూడా మనము ఫాలో అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. దేవునికి, పరమ తండ్రికి మనము దగ్గరగా ఉంటాం. అప్పుడు మరి యేషువా ఎంతో సంతోషిస్తాడు. యేషువా ప్రభువు మెస్సయ్య ఎంతో సంతోషిస్తాడు. నా తండ్రి గైకొని ఆజ్ఞల్ని మీరు నెరవేరుస్తున్నారు, మీరు ఉన్నారు అని ఆయన సంతోషపడతాడు. అంటే ఆయన భూమి మీదకి వచ్చింది ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. మీరు ఎలా ఉండాలి, మీరు ఏ రకంగా ఉండాలి. మరి ప్రభు అయిన మెస్సయ్య గారు అప్పుడు ఉన్నప్పుడు కూడా, మరి ఆ రోజుల్లో బైబుల్ లేదు కాబట్టి, అప్పుడు తోరానే ఉంది కాబట్టి, అప్పట్లో పాత నిబంధన ఉంది కాబట్టి, పాత నిబంధనలో ఉన్న మోషే ధర్మశాస్త్రాన్ని బోధించాడు, ఇలా ఉండండి అని ఇదే చెప్పాడు. ఇది మనము ఫాలో అయిపోతే మన జీవితాలన్నీ మారిపోతే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మనుషులందరికంటే నిన్ను హెచ్చించేదనని చెప్తూనే ఉన్నాడు వాక్యం ద్వారా. కాబట్టి మనము కొన్ని ఏవైతే మనం ఉంటాయో పాత జీవితంలో ఉన్నాయని కొన్ని తీసివేసేసి మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభించండి. వాక్యానుసారంగా బ్రతుకుదాం. మరి అదేవిధంగా దేవుడు మిమ్మల్ని యేషువా నామంలో మీ అందరినీ దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువ, మరి ధర్మశాస్త్రముని కొట్టివేశారు అంటారు కానీ ప్రభువ, మరి ఉన్న శాస్త్రాన్ని చదవలేకుండా ఉన్నారు ప్రభువ. మరి విశ్వాసంలో ఉన్నాం కానీ విశ్వాసంలో ఉన్నవారు, వాళ్ళు విశ్వాసులు మరి వాళ్ళు గ్రంథం చదువుతున్నారో లేదో తెలుస్తలేదు ప్రభువ. మరి పాత నిబంధన, కొత్త నిబంధన అంటున్నారు కానీ మరి పాత నిబంధనలో ఉన్న విషయాలు మరి మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మరి తీసుకోవద్దు కదా ప్రభువ. మరి అది తీసుకోవద్దు. మరి మీరు అన్నట్టు మరి ధర్మశాస్త్రం గురించి మీరు చెప్పారు యేషువా, మరి మెస్సయ్య. అదేవిధంగా పౌలు గారు కూడా మాట్లాడారు ఆ విషయం ద్వారా. అంటే ధర్మశాస్త్రము ఏవైతే దేవుడు మరి పరమ తండ్రి ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలన్నీ మనం పాటిద్దాం. మరి అంటే పండుగలు కాదు కానీ ఆ ఆజ్ఞలు ఎలా ఉండాలి, మరి విగ్రహారాధన చేయకూడదు,
మరి ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కానీ చెయ్యండి అని ఎందుకు పట్టించుకోవాలని అంటున్నారు? దేవుడు పరమ తండ్రి చూస్తాడు మనం ఏది చేసినా కానీ. మనకు ఫస్ట్ పరమ తండ్రి ప్రేమ ఆయన చూస్తేనే ఈయన మరి మెస్సయ్య గారు మనకు ఈ దేవుడు మనకు దేవుని కుమారుడు పని చేయాలన్నా మనకు పరమ తండ్రి ఆజ్ఞ ఉండాలి. పరమ తండ్రి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. సృష్టిని సృష్టిస్తేనే కాదు కదా, మరి పరమ తండ్రి మనల్ని అప్పుడే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, నీ గర్భంలో నిన్ను రూపింపకముందే నిన్ను నేను ఎరిగి ఉన్నానని చెప్పావు కదా ప్రభు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు మరి బైబిల్లో ఉన్న నూతన నిబంధనము మరి కొత్త నిబంధన కూడా మరి అంతా మరి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని దయచేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని హెచ్చించమని చెప్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరి ఆజ్ఞల్ని లోబడి ఉన్నారు ప్రభు అని నేను అనుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు మరి ఆజ్ఞలకు ఎవరైతే లోబడి ఉన్నారో మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మరి హెచ్చించమని చెప్తున్నాను, బలపరచమని చెప్తున్నాను తండ్రి. మరి ఎవరైతే మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ప్రభు, ఆర్థికంగా ఇబ్బంది ఉందో ప్రభు, వాళ్ళందరికీ సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వాదం లేదు అంటున్నారు కానీ మరి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంది ప్రభు? మరి అదేవిధంగా ప్రభు మరి అబ్రహాంకి, ఇసాకు, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంది ప్రభు? ఈ ఆశీర్వాదము వాళ్ళందరి మీదికి వచ్చునుగాక. ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు మరి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు మరి లైక్ బెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మరి వాళ్ళ మీదికి అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల మరి అభిషేకం రావాలి ప్రభు, మరి ఆశీర్వాదం రావాలి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డలు ఆశీర్వదింపబడాలి. ఎండ కూడా మరి తక్కువ పడద్దు తండ్రి. అన్నిట్లో పుష్టిగా ఉండేటట్టు సహాయం చేయమని బిడ్డల్ని ఇంకా ముందుకెళ్ళేటట్టు మరి అదేవిధంగా మంచి జ్ఞానం ఇచ్చి ఇంకా చాలామంది కూడా సువార్త చేసేటట్టు సహాయం చేయ తండ్రి. మరి ఈ బిడ్డని మరి తండ్రి ఎవరైతే ఈ బిడ్డల్ని మరి అనారోగ్య సమస్యలే కానీ ఆర్థికంగా కానీ వీళ్ళందరిని ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యంగా ఉంచండి ప్రభు. మరి మంచి జ్ఞానాన్ని కూడా దయచేయండి ప్రభు. మరి పాత నిబంధన వేరు, కొత్త నిబంధన ఎట్లెట్లుంటుంది ప్రభు? మరి అందులో ఉన్నదే ఇందులో ఉంది ప్రభు. మరి అదేవిధంగా మరి తండ్రి యొక్క రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి రెండో రాకడలో మరి తండ్రి యొక్క రాజ్యం మనకు తెలుసుకుంటేనే మరి ప్రభు అయిన యేషువా గారు మరి మెస్సయ్య గారు చెప్పింది మనకు అర్థమవుతుంది. తను చేసిన త్యాగానికి మనము ఉంటాం. అంటే రక్తం కార్చాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, కానీ మనము మర్చిపోతున్నాం. ఆయన ఏం చెప్పాడు ఏందని మనం అది తెలుసుకోవాలి. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు. మీరు ఇలా ఉండండి అని ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నారు. కానీ సంఘంలో కానీ ఎవరు మరి వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటేనే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. లేకపోతే నీ చిత్తానుసారంగా చేయండి ప్రభు. అదేవిధంగా మాకు మరి ఎవరైతే ఈ బిడ్డలు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ప్రభు అందరూ మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మరి నజరేయుడైన మెస్సయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేషువా నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.